ఛాన్స్ కూడా ఏ న్యూస్ లేనట్టు ఇప్పుడు మీరు అన్నట్టు వానలు పడుతున్నాయి, రైతు రుణమాఫీ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి కొంతమంది చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు వేణుస్వామి చుట్టూ కానీ లేదంటే కొన్ని పేర్లు తీసుకురావద్దు కానీ ఎందుకు వాళ్ళ మీద ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆయన వేణుస్వామి గారు అదేదో ఎంగేజ్మెంట్ వాళ్ళది అవుతారు, ఆయన ఏదో చెప్పాడు, వాళ్ళకి లేదు బాధ. ఇప్పుడు వాళ్ళు కూడా మీకు బాగా తెలుసు. ఒకటి నేను ఇప్పుడు ఇంకో పేరు తీసుకొస్తా. రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, నాకు బాగా ఇష్టం ఆయన వ్యక్తిగా అంటే సరే ఆయన భావజాలం వైజ్ గా నాకు ఇష్టం. ఆయన ఏమంటాడు, ఆయన ఒక మాట అంటాడు, నా గురించి పట్టించుకోకండి, నేను ఇల్లెక్కి కూస్తున్నాను, మళ్ళీ మీరు ఎందుకు నా గురించి పట్టించుకుంటాడు అంటారు. కాకపోతే పట్టించుకోక తప్పదు, ఎందుకంటే ఆయన మాట్లాడేంత కాంట్రవర్షియల్ గా ఉంటాయి, లేకపోతే మనుషులకి ఇష్టంగానో లేకపోతే ప్రజలకి ఆకర్షణీయంగా. నేను ఒకటి చెప్తా వేణుస్వామి గారి విషయంలో. అదే విధంగా వేణుస్వామి కూడా అవుతుందంట. వేణుస్వామి గారు ఏం చెప్పారు, ఆయన వేరే వాళ్ళవే ఆయన చెప్తాడు, నాగ చైతన్య ఈ శోభిత కూడా ఇట్లానే అవుతుంది అట్లానే అవుతుంది అని చెప్తాడు. అసలు ఆయన వేరే వాళ్ళ ఇళ్లల్లో దూరి వేరే వాళ్ళ ఇదిలో చూసి, ఇప్పుడు మాకు ఎవరైతే జడ్జి ఆరుషి తల్వార్ది నువ్వు ఎలా చెప్పావని మమ్మల్ని ప్రోగ్రాం ఆపించాడో కరెక్టే కదా అది. అలాంటప్పుడు నువ్వు వాళ్ళు ఎలా ఉండదని నువ్వు ప్రిడిక్షన్ ఎలా చేస్తున్నావు? ప్రిడిక్షన్ ఎలా చేస్తున్నావు? ఏ ప్రాతిపదిక మీద నువ్వు ప్రిడిక్ట్ చేస్తావు? ఆయన ప్రాతిపదిక ఆయనకు ఉంది కదా, ఆయన ఆస్ట్రాలజర్ కాబట్టి ఆయన చెప్పుకున్నాడు ఆయన వృత్తి. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన అయిపోయింది. నేనేమంటున్నంటే ఇప్పుడు అవన్నీ మన పక్కన పెట్టి ఆయన ఆయన ఆస్ట్రాలజర్ కదా, ఆయన చెప్పగలిగినప్పుడు మరి ఆయన గురించి కూడా వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఎందుకు కాదండి? రోడ్డు మీద ఎవరో ఒక పిచ్చి వాళ్ళు వచ్చి పలు రకాలుగా కూసినప్పుడు దాన్ని అంతగానం ఛానల్ ఎందుకు అని నా క్వశ్చన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే డిబేట్ లో ఎందుకు పెట్టడం ఉండాలి అని ముందు వ్యూవర్స్ ఉండాలి ఆ థాట్. రెండోది చెప్పనా, ఇప్పుడు ఈయన మీద అదే కంక్లూజన్ ఇవ్వనివ్వండి. ఈయన ఇంకొకళ్ళ గురించి మాట్లాడినప్పుడు వేణుస్వామి గారి గురించి మాట్లాడితే వాళ్ళు అంత ఫైర్ అయిపోవడానికి నువ్వు వేరే వాళ్ళ గురించి ఆస్ట్రాలజీ అని చెప్పావు, నాకు నీ గురించి ఇలా అనిపిస్తుంది నేను చెప్తానే అంటారు వాళ్ళు. నేనేమంటున్నా ఛానల్స్ అన్ని కూడా ఎందుకు మాట్లాడమని డిబేట్లు పెట్టడం. నువ్వు రాయేసినప్పుడు నీ మీద ఇంకోళ్ళు రాయేస్తే తప్పేముంది? వాళ్ళు ఏమనే వేశారు అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు వచ్చి తప్పు అనట్లేదు. నిజానికి చెప్పాలంటే నాకేమనిపించిందంటే వాళ్ళిద్దరు నాకేమనిపించిందంటే చాలా హర్ట్ అయిపోయారు వాళ్ళిద్దరు. అయితే మరి నీకంత హర్ట్ అయిపోయినప్పుడు నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్వి, మరి వాళ్ళు హర్ట్ అవరా? చైతన్య శోభిత అది కూడా వాళ్ళంటే తిరిగని దానికే హర్ట్ అయితే వాళ్ళు అసలు మీ గురించి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే శోభిత నాగ చైతన్య అసలు దీనికి పట్టించుకోవట్లేదు, మనం ఎందుకు పట్టించుకుంటున్నాం? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది మనకు అసలు సొసైటికల్ నాలెడ్జ్. మనం మాట్లాడేది ఏంటంటే ఏది వాళ్ళు ఇప్పుడు జనాల్ని మనం ఆపలేము. ఇది నాకు ఎంటర్టైన్మెంట్ అంటాడు. ఈ ఎంటర్టైన్మెంటే ఇందాక పాయింట్ కూడా అదే. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి కానీ శాడిజంలోకి వెళ్తుంది. ఆ శాడిజంలోకి వెళ్ళడం వల్ల అందులో బూతులు వస్తున్నాయి, అశ్లీలత వస్తున్నాయి. అది పక్కనోళ్ళకి లైఫ్లకి థ్రెటనింగ్ అవుతుంది. సూసైడ్ చేసుకుందామని ఒక నోట్ పెట్టారు కదా వాళ్ళిద్దరు కదా. మరి నువ్వు పెట్టినప్పుడు శోభిత నాగ చైతన్య అలాగే అనుకోవాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు సింపుల్ నాకు తెలిసినంత వరకు అండి, నేను ఆ ఎపిసోడ్ మొత్తాన్ని వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉండాలి, ఎంత మనస్తాపానికి గురై ఉండాలి. అరే అవునా, అయ్యో కాదు ఇప్పుడు నన్ను నా చైతన్య అనుకోకూడదా? అయ్యో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పుడు ఈయనేమో ఇలా అంటున్నాడు, ఇది కూడా పోయినట్టేనా? అయ్యో నా జీవితం ఇంకా అని ఆయన అనుకోలేదు. వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు నాగ చైతన్య వాళ్ళు ఎపిసోడ్ లో నాగ చైతన్య వాళ్ళు ఎలా వదిలేశారో అలాగే ప్రజలు కూడా 100 మంది ఉందనుకుంటారు, కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఫైన్ అనుకొని వదిలేసి ఉంటే ఈ ఒక్క విషయంలోనే కాదండి, ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ప్రతి విషయంలోనూ వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకుని వదిలేస్తే ఓకే. కొన్ని పాటిస్తున్నారే, ఒకటి కత్తెర తీసుకుని అపెండిసైటిస్ చేసుకుని చచ్చిపోయాడే ఎందుకు? యూట్యూబ్ చూసి ఏమండి మీరు థిక్ అంటున్నారు, ఫిజికల్ థిక్ అంటున్నారు, మెంటల్ థిక్ కూడా వస్తుంది, మెంటల్ థిక్ వస్తుంది మీకు. సైకలాజికల్ మెంటల్ సిక్నెస్ అనేది వెరీ డేంజరస్. నేను చెప్పేది అదే. అలా అవ్వబట్టే రేపులు ఎక్కువ అవుతున్నాయి, ఈవిటీజింగ్లు ఎక్కువ అవుతున్నాయి. నేను చెప్పేది ఫస్ట్ నుండి అదే.
ఇది స్టార్ హీరోలు సూసైడ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని స్టార్ హీరోస్ తో సహా ఓటీటీలే కదా పర్వాలేదని వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. ఇది చాలా స్ట్రాంగ్ బేస్ గా చెప్తున్నాను నేను. అయితే నేను ఈ వేణుస్వామి ఎపిసోడ్ గురించి చెప్తున్నాను కదా, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసింది వాంటెడ్లీ అండి. వాళ్ళకు ఆయన ఎప్పుడైతే ఇవి చేయడం మానేశాడో, ఏది ఈ ప్రజల గురించి ఈ ఎడ్డి యాషాలు వేసుకుంటే ఏదైతే చెప్తున్నాడో, ఇవి ఎప్పుడైతే మానేశాడో అప్పటి నుంచి ఆయనకి వ్యూవర్షిప్ తగ్గిపోయింది. 7 కిలోలు తగ్గాడంట కూడా వ్యూవర్షిప్ తో పాటు. మనిషే తగ్గిపోయాడు పాపం. 15 దిగులుతో 15 కిలోలు తగ్గాడు. ఆ దిగులతో ఏమైనా తగ్గారేమో మరి. ఈ వేణుస్వామికి నా అంచనా, నా అవగాహన ఏంటంటే, ఈయన ఎప్పుడైతే చెప్పడం మానేశారో లాస్ట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, ఈయనకి పర్సనల్గా వ్యూస్ తగ్గిపోయాయి, ఈయన ఫేమ్ తగ్గిపోయింది. ఫేమ్ తగ్గిపోతే ఆబ్వియస్లీ జనాలు ఈయన దగ్గరకు వచ్చి పూజలు చేయించుకునే వాళ్ళు తగ్గిపోతారు, ఆర్థికంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈయన ముందే కీర్తి కండుతో కొట్టుమిట్ట ఆడుతూ ఉంటాడు. మంచి తెలుగు విన్నా చాలా నిజం. అది ఆయన కొట్టుమిట్ట ఆడుతూ ఉంటాడు. దానికి తోడు ఆమె వీణ ఆమె ఉన్నారు కదా వాళ్ళ వైఫ్, ఆమెను తీసుకురావడం తప్ప ఉండొచ్చు ఇన్ని రోజుల వరకు. ఈ రోజు కరెక్టే, ఎందుకంటే ఆమె మొదలు పెట్టింది ఇవన్నీ కూడా. ఆమె జర్నలిస్ట్ని తిట్టింది, నేను జర్నలిస్ట్ని. సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు react to that particular thing. I don't think she is a journalist. Exactly, that is the point again. ఆమె జర్నలిస్ట్, She is an anchor. ఆమె జర్నలిస్ట్ ని తిట్టింది కాబట్టి చెప్తున్నా. ఆమె జర్నలిస్ట్ అనట్లే. నేను అడుగుదాం అనుకున్నా, మీకేమన్నా తెలుసా? అంటే ఈవెన్ ఐ డోంట్ నో. ఏ ఒక్క పేపర్ కి ఒక ఆర్టికల్ ఆమె రాసినట్లుగా చరిత్రలో లేదు. ఏ ఒక్క న్యూస్ ఛానల్ కి ఆమె ఒక న్యూస్ గ్యాదర్ చేసినట్లుగా లేదు. లేకపోతే డెస్క్ లో కూర్చొని ఒక స్టోరీని ఎడిట్ చేసినట్లుగా లేదు. కనీసం న్యూస్ ప్రెజెంట్ చేసినట్లుగా కూడా లేదు. న్యూస్ కూడా కాదు, ఆవిడ యాంకర్ గా అది కూడా ఏంటంటే ప్రోగ్రామ్స్ లో కొన్ని యాంకర్ గా చేసింది ఆవిడ. మనకు తెలిసినంత వరకు ఒక ప్రోగ్రామ్స్ లో వనితాలో న్యూస్ బేస్డ్ గా ఉన్న ఒక గ్రూప్ లో, అది కూడా నాన్ న్యూస్ కి సంబంధించిన ఛానల్లో పనిచేసినట్లుగా తెలిసింది. అది కూడా వనితాలో యాంకర్ గా చేసిందిలేండి. మనకు తెలిసినంత వరకు. ఐ టు నో దట్ బికాస్ ఆర్ పీపుల్ ఆల్సో యూస్ టు వర్క్ దేర్, అండ్ ఆ గ్రూప్ లో మేము కూడా పనిచేసాం కాబట్టి అంత మాత్రం. సో ఆమె జర్నలిస్టే కాదు, ఇంకా మా జర్నలిస్టులు అని చెప్పని అంటున్నామే. సరే, ఆమె ఇష్టం. సరే, ఓన్ చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఈ రోజు యూట్యూబర్లో చేసుకున్నారు, ఆమె చేసుకుంటే తప్పే ఉందిలే. కానీ వేణుస్వామి గారు అయితే ఇది కంప్లీట్ చేస్తాను. ఈ విధంగా వాళ్ళకి క్రెడిబిలిటీ తగ్గిపోయిందో, లేకపోతే వాళ్ళ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, వాళ్ళ ఫేమ్ తగ్గిపోతూ వస్తుంది. ఏదో ఒకటి చిచ్చు పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు బయటకు రావాలనుకున్నారు. వాళ్ళు వెలిగించిన దాంట్లో వీళ్ళందరూ చలిగాచుకుందాం అనుకున్నారు, లేకపోతే వీళ్ళు తగలబడుతూ వాళ్ళు చలిగాల్చుకునేదానికి దోహదపడుతున్నారు చూసేవాళ్ళు. వీళ్ళకి బుద్ధి ఉంటే ఎందుకు చూస్తారు? ఆడు చెప్పాడు నాగ చైతన్య, తెలియదా వీళ్ళకి ఎందుకు చెప్పాడు అని? కానీ కేవలం వాడి ప్రతిష్ట కోసమో, లేకపోతే వాడు వార్తల్లో నిలవడం కోసమో చెప్పిన ఒక మాటని వీడు కూడా అనేస్తున్నాను. చూడండి, మళ్ళీ బూతులు మాట్లాడద్దు అంటారు, మాట్లాడేస్తున్నాం. సో ఆయన కోసం చెప్పిన దాన్ని మీకు అర్థం కావట్లేదు ఎందుకు చెప్పాడు అనేది. ఎందుకు ఆయన పోషించాలి మీరు? ఎందుకు ఆ వార్తను క్యారీ చేయాలి? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. అదే కదా నోరు మూసుకు. వీళ్ళంతా మహిళా పోలీస్ కమిషన్ జూబ్లీ హిల్స్ లో అంతా గ్యాదర్ అయ్యి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. అది మోరల్ రెస్పాన్సిబిలిటీ జర్నలిస్ట్ తీసుకున్నారు. దాంట్లో నేనేం తప్పు అనుకోవట్లేదు. లేదు, జర్నలిస్టులు కూడా వెళ్ళలేదు. ఇక్కడ వెనక వెరీ ఇంపార్టెంట్ నోట్. కోర్టు ఏమని వచ్చిందంటే, నేను ఒకటి చెప్తాను. కోర్టు సంగతి మనం ఇప్పుడు మాట్లాడకూడదు. కోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరి విషయంలో మీరు ఈ కంప్లైంట్ ఇచ్చినా కూడా తిరస్కరించింది అనే వార్త. వాట్ ఎవర్. అయితే ఇక్కడ ఏంటంటే, ఆయన బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘాలందరూ నాకు సపోర్ట్గా ఉండాలి అని అంటున్నాడు. మీరు కూడా వాళ్ళని అనుకుంటారు, మేము కూడా అదే కమ్యూనిటీ అయి ఉండొచ్చు. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, మీరు వీడియోలు చేసుకున్నప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీ రాలేదు. మందు తాగినప్పుడు మద్యం అనేది బ్రాహ్మణుల్లో నిషిద్ధం. చాలా చక్కగా వెరీ క్లియర్గా ఉంటుంది, అన్ని శాస్త్రాల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ నేను వ్యభిచారం చేస్తానంటాడు ఆయన. నేను మందు తాగుతాను అంటాడు, నా పబ్బులకు వెళ్తాను అంటాడు. అలాంటప్పుడు అంటే ఇక్కడ పర్సనల్ వేరు అన్నప్పుడు నువ్వు అలాంటప్పుడు నువ్వు బ్రాహ్మణువే కాదు. We don't consider you as a Brahmin. ఇని చక్కగా బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళే, ఇది నా వర్డ్స్ కాదు, బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు. అది నేను ఎక్కడో సేవ్ చేశానండి. ఐ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్ అండ్ సెండ్ యూ. చక్కగా ఒక ఆయన రాశాడు, నువ్వు వామ పూజలు చేస్తావు, వామాచారం అంటారు దాన్ని. వేరేజ్ మామూలు బ్రాహ్మణ్స్ నార్మల్ వైదిక సంప్రదాయంలో ఏమి చేయరు.
నువ్వు యోని పూజలు చేస్తానంటావు, అసలు ఇవన్నీ నగ్న పూజలు చేస్తానంటావు, లేకపోతే ఇంకోటి అంటావు, అన్ని పబ్లిక్గా చెప్తావు. వీడియో తీసి పెట్టారు కదండి, మందు బాటలు మాంసం మేము అవి ఒప్పుకోనప్పుడు మేము కాదు అసలు అది బ్రాహ్మణుకి కాదు, నువ్వు నేనే పబ్బులకు వెళ్తున్నాను, నేను మాంసం తింటాను ఇది చేసినప్పుడు నువ్వు బ్రాహ్మణ కిందకి రానప్పుడు నీకు సపోర్ట్ ఎందుకు ఇస్తాం? నువ్వు ఊరికి కోట్లు సంపాదించుకున్నప్పుడు మీకు వేరే వాళ్ళు కనపడరు. నీకు ఎవరన్నా ఎలిగేషన్ వచ్చి ఇది చేసినప్పుడు నీకు బ్రాహ్మణులు కనపడతారు. నేను ఇప్పుడు బ్రాహ్మణ్ణి, మళ్ళీ కొద్దిసేపు నేను కాదు, ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి, మళ్ళీ కొంతసేపు తర్వాత డబ్బులు సంపాదించుకుంటే నేను కాదండి నేను ఏదైనా. ఇదేంటండి ఇది? నిజంగా పరువు తీస్తున్నట్టు లెక్క కమ్యూనిటీని, మా కమ్యూనిటీకి పరువు తీస్తున్నట్టే లెక్క. అంటే ఈ కేసులో ఇంకొకటి ఏంటంటే T5 మూర్తి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడు ఆయన ఎవరో నాగ చైతన్య వాళ్ళది అయితే వీళ్ళు మధ్యలో మహిళా కమిషన్ వెళ్తే ఆయన 4 ఏళ్ళుగా ఒకటండి, ఆయన 4 ఏళ్ళుగా నేను చదివానది కంప్లీట్గా నాకు దాని గురించి అవగాహన ఉంది. T5 మూర్తి గారు దానిలో ఎప్పుడు పాపం ఎంటబడి వీడియోలు ఏం చేయలే. ఆయన మీద 4 సంవత్సరాలుగా మీరు చూసుకోండి కావాలంటే. విచిత్రం ఏంటంటే ఆయన కూడా బ్రాహ్మణ కమ్యూనిటీని, అవును ఆయన ఆయన సపోర్ట్ కావాలి నాకు అని అంటే నువ్వు ఇవన్నీ చేసి లుచ్చా పనులు అవన్నీ చేసుకుంటూ మళ్ళీ మాకు బ్రాహ్మణ దానికి సంబంధించిన మాకు కావాలి లేకపోతే ఇది కావాలంటే ఇవ్వరు. అదే చక్కగా పెట్టాడు ఒక ఆయన పెద్ద మనిషి, లేదండి మేము ఇవ్వము, నువ్వు అవన్నీ చేస్తావు, నువ్వు లంగ పనులు చేస్తావు, అవులే పనులన్నీ చేస్తావు, నేను ఎందుకు ఇస్తానని అంటాడు ఆయన. మీరు నా మీద డిమాండ్ చేశారు, మేము ఇవ్వనందుకు ఆయన 4 ఏళ్ల నుండి ఇది చేస్తున్నాడు అని అంటే డిమాండ్ చేశాను నేను, ప్రూఫ్స్ ఉన్నాయా చూపెట్టు, ప్రూఫ్స్ అన్నావు కదా, నీ మీద నేను డిఫమేషన్ కేసు వేసా, సాక్షి మీద డిఫమేషన్ కేసు వేసా, కోర్టు లోపల నేను రమ్మని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది చేశాను. నేను అంత క్లియర్గా ఉంటే నేనే వెళ్తానా? ఏమంటే నన్ను ఇలా అన్నాడు, నా మీద ఎలిగేషన్ చేశాడు, నేను కేసు పెడుతున్నానని చెప్పి నేనే ఎలా చేస్తాను? నేను తప్పు చేస్తుంటే వెళ్తాడు కదా, తప్పు ప్రూవ్ అయితే ఆయన లోపలికి వెళ్తాడు కదా. చాలా అది బ్లాక్మెయిలింగ్ ఎందుకు వస్తుంది, డబ్బులు అడగటం అనేది. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ఇది అవుతుంది? శుభ్రంగా ఆయన క్లారిటీగా ఉన్నాడు, కావాలంటే మీరు డిబేట్కి రండి అని కూడా అంటున్నాడు. కంప్లీట్గా నేను అట్లీస్ట్ అవేర్నెస్ కోసం అన్నా చెప్దాం అనేది ఏంటంటే వాళ్ళ మీరు కోసమో వాళ్ళు కాసేపు న్యూస్ లో నాంతూ కొద్దిగా ఫేమ్ పొందుకోవడం కోసం ఒక ఎర వేస్తే ఆ ఎరకు మీరు తగులుకొని ఊరికే బయటకు వచ్చి గిలగిలా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాదండి, కొంతమంది వేణుస్వామి అనేది ఇదని పక్కన పెడితే కొంతమంది మాత్రం వెల్ ప్లాన్డ్ గా వస్తున్నారు. వాటిల్లో చాలా మంది ప్లాన్డ్ గా రావడం కాదండి, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో జర్నలిజం విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీకు ఒక విషయం చెప్పనా, ఏమంటే మీరు వ్యూస్ గురించి మాత్రమే వ్యూస్ పెంచుకోవడానికి అని అన్నారు కదా, దీనిలో ఇంకో కోణం ఉంది. మీరు ఎలాగోలాగా ఫస్ట్ ఫేమస్ అవ్వాలి, అది జాతకాల్లో ఒకటి ఉంది. ఆరోగ్యపరంగా ఇందాక హరీష్ అన్నట్టు మీరు ఉలవలు తినండి, మిల్లెట్స్ తినండి, అదొక పాయింట్ ఉంది. వీళ్ళు భయపడేది దేనికి? హ్యూమన్ టెండెన్సీ దేనికి? ఆరోగ్యానికి భయపడతారు, జాతకాలకు భయపడతారు. నీ భయాన్ని నేను క్యాష్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి? ఐదర్ నేను వల్గర్గా సెక్స్ గురించి అన్నీ నేను మాట్లాడాలి, లేదా జాతకాల గురించి అన్నా నీకు బాగాలేదు నువ్వు అట్ట చేయి ఇట్ట చేయి అని చెప్పి అన్నది చేయాలి, లేదా హెల్త్ చచ్చిపోతావు అని చెప్పి తినకపోతేనన్నా చేసుకోవాలి. లేకపోతే పెద్ద ఆయన ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుని పొద్దున పూట 7:30 కూర్చుంటాడు ఒక ఆయన, ఇది శాటిలైట్ ఛానల్లోనే. ఆయన చెప్తాడు, మీరు ఊడలున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నువ్వులు తీసుకుని మీరు అక్కడి నుంచి, ఆయన మళ్ళీ కర్ణాటకలో పబ్బుల్లో తిరుగుతుంటాడు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర, పబ్బులు తిరుగుతుంటాడు. ఆయన మాత్రం ఈ ఆవాలు తీసుకుని ఒక్కొక్కటి మర్రి చెట్టు చుట్టూ చెప్పి దానికి ఇది చేసి అసలు ఏంటో తెలుసునా మీకు మర్రి చెట్టు అని కన్నడ యాక్సెంట్లో చెప్తుంటాడు మనకి. అందరూ అన్నీ చేసుకుంటూ అదేదో చేస్తారు. ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడానికి మాత్రమే. దానికి ఏ శాస్త్రంలోనూ ఫలానాది రెమెడీ చెయ్యండి, ఏ ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ సామవేదంలో కానీ అథర్వణ వేదంలో కానీ దేనిలోనూ ఇలాంటివి ఎక్కడా రాయబడలేదు. మనీ సంపాదించడానికి ఇంకొక ఆయన చెప్తాడు, మీరట 69 అని చెప్పి ఇలా రాసుకుని లేకపోతే దాన్ని ఇలా ఒత్తుకుంటూ దాన్ని ఇలా పెడితే అదేదో అయిపోతుందంట. వాటికి సైంటిఫిక్ రీజన్ ఏముంటుందండి? ఇంకొక ఆవిడ ఒక పేపర్ తీసుకొని మీ కోరిక రాసి దాంట్లో వేసి కాల్చి మన ఆకాశంలో వేసి అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటి? మళ్ళీ దానికి లక్షల వ్యూస్. శాస్త్రాలు ఏం చెప్పారో తెలుసా? శాస్త్ర ఏది చెప్పినా మీకు
మెయిన్ ప్రాబ్లం నాకు వేణుస్వామి గారికి ఒక ఆయన పెద్ద మనిషి అడిగాడు. ఇవన్నీ నేను చెప్పేది కాదు వేణుస్వామి గారిని, ఉద్దండ పండితులు చెప్పినవి నేను ఇక్కడ నేను చెప్తున్నా, మన సొంత అభిప్రాయాలు కావు ఇవి. మీకు గురువు ఎవరు, గురు పరంపర అంటారు దాన్ని. నేను ఏదన్నా ఒక విషయం జాతకం గురించి నేను చెప్పానంటే ఎక్కడండి ప్రామాణికం ఏది, మీ గురువు ఎవరు అంటే 7 తరాలు అంటే గురు శిష్య పరంపర అంటాం. గురు శిష్య పరంపర 7 తరాల నుండి వచ్చింది, నీ నోటి నుంచి వస్తే అది ఆథెంటిక్. ఎందుకంటే ఆయన చెప్పాడు నీకు, ఆయన తర్వాత తరం చెప్పారు, ఆయన శాస్త్రాల్లో చదువుకొని వచ్చాడు, దానికి ఆథెంటిసిటీ ఉంటుంది. జాతకాలు భ్రమ అనే లేకపోతే ఇంకోటని చెప్పట్లా, కానీ అది చీటీ మడతపెట్టి లోపల పెట్టుకోండి, పాకెట్లో పెట్టుకోండి, మడిచిపెట్టి అనేది మాత్రం రాంగ్. ఇవన్నీ దానికి ఒక అథెంటిసిటీ ఉంది. దానికి ఎందుకు అథెంటిసిటీ వచ్చింది అంటే ఆ ఛానల్ కి మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వ్యూవర్స్దే తప్పు, మనం వ్యూవర్స్దే తప్పు అంటే మనల్ని తిడతారు కింద. తిట్టుకోండి అండి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, యు ఆర్ ఎంకరేజింగ్ అస్. అది గురు పరంపర.